నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపిన ప్రముఖులు। నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం। పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు, జంగారెడ్డిగూడెంలో కేక్ కట్ చేసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు। భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు వెల్లడి। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు। విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు। ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు। పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు। ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై ఆయన సంతకాలు చేశారు। అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు, అభిమానులు అభినందనలు తెలిపారు। తొలుత ఆయన పోలీసుల వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు। నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। చింతలపూడి పట్టణంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు। స్థానిక నాయకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు। పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు। తన విజయానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు। క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక రూపొందించామన్నారు। నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు। మీ గ్రామ రాజకీయాల్లో నేను పేరు పెట్టను, మీ దగ్గర సమస్యగా కూడా మీరు ముందుగా మీ యొక్క గ్రామ నాయకులను సంప్రదించండి। మీ యొక్క
నాయకుడికి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూ అక్కడే మీ సమస్యల పరిష్కారం అయ్యేలా చేసుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, పక్కనోడు నా మీద అనని చెప్పి మన ప్రతిదాన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాము. కాబట్టి మీరందరూ కూడా తెలివైన వాళ్ళు. మీ గ్రామంలో సమస్య ఉన్నా ఏదన్నా కూడా ఫస్ట్ మీ యొక్క గ్రామ నాయకుడిని పెద్దల్ని అక్కడ ఉన్న లోకల్ నాయకులు కలవండి. ఎటువంటి మనస్పర్ధ లేకుండా ప్రతిదీ ఎమ్మెల్యే దగ్గరికి రావడం అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం మన అందరిది. కాబట్టి మీరు ఎలా ఉండబోతారో మీకు రాజకీయంగా కూడా మీ భవిష్యత్తుని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య ఆకాంక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి పార్టీల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద జనసేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీజీపీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కూటమి పార్టీల నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావుతో కలిసి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకిష్టమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, కూటమి పార్టీల నాయకులు పెనుమర్తి రామకుమార్, చిట్రోజు తాతాజీ, తూటికుంట రాము, బాదరాల నరేష్, ఉక్కుర్తి సీతారాం, తిరుమల శెట్టి రవి, పివి రామలక్ష్మి, వేమూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. పెట్టండి. జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల ఐక్యత వర్ధిల్లాలి. జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఐక్యత. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మోడీ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం మనందరం కూడా చూసి ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవడం జరిగింది. అదే పద్ధతుల్లో ఈ రోజు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖలు తీసుకున్నటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్ర సెక్రటేరియట్ లో బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ చేసి ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి బాధ్యతల్ని, ఆయనకి ఇష్టమైనటువంటి శాఖల్ని ఎంచుకోవడం జరిగింది. ఆ శాఖల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరగాలని చెప్పి జనసేన పార్టీ తరపున, ఎన్డీఏ కూటమి తరపున
మేము కోరుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి ఆయన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ 3 పార్టీలని కలయికతోటి ఈ యొక్క రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపించి మరి ఈ రోజున ఆయన బాధ్యతలు చేపడతాం ఈ రాష్ట్రానికి ఎంతో ఉపకారం అని చెప్పి అందరూ తెలియపడుతున్నాం. ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ మన మేఘేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు కూటమి తరఫున తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులు, దివ్యాంగుల మధ్య కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమానికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కాశీ విశ్వనాథులతో కలిసి సత్యేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. గడిచిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం త్రుటిలో తప్పిందన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి రామసూరిరెడ్డి, బొడ్డు వాసు, ఆకుల యేసుబాబు, దొండపాటి పుల్లారావు, బోయిన వెంకన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, మా అందరి ప్రీతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు మరి మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి కేక్ కట్ చేసి, అలాగే ఇక్కడ ఉన్న ఆశ్రమంలోని వృద్ధులకు వారిని నిత్యావసరాల నిమిత్తం వారికి రైసు, మిగిలిన వంట సామాగ్రి అన్ని అందించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల కోసం నిత్యం పోరాటం చేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక రాహుల్ గాంధీ గారు మాత్రమే. మరి ఆయన ఇలాగా ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ ప్రజలకి భారతదేశానికి అండగా ఉండాలని, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజు జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం అలాగే కోడిగూడెం మండలం చుట్టుపక్కల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజు మరి ఇక్కడ వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువులు అలాగే రైసు పంపిణీ చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎంత కష్టపడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసు. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం కొద్దిగా త్రుటిలో తప్పింది. మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఉండడం అయితే మన ఆంధ్రాకి ప్రత్యేక హోదా వచ్చును, మరి ఎన్నో పరిశ్రమలు వచ్చును. మరి కొద్దిగా మాకు బాధాకరంగా ఉన్నా సరే మరి ఈ రోజు మరి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడున్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. నెహ్రూ గారు మొదటి తరం, 2వ తరం ఇందిరాగాంధీ గారు, 3వ తరం రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు 4వ తరానికి రాహుల్ గాంధీ గారు వస్తారు. ఎన్ని తరాలైనా సరే ఈ దేశ ప్రజలు ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆదరిస్తారని చెప్పి సభాపూర్వకంగా నేను చెప్తున్నాను. వాళ్ళు చేసిన సేవలు శిరస్మరణీయం. వాళ్ళ సేవలు, వాళ్ళ యొక్క ప్రాణాలు ఇప్పుడు కూడా ఈ దేశానికే ఉపయోగపడేలాగా చేశారని చెప్పి, ఆయన ఎన్నో ఉన్నత పదవులు భవిష్యత్తులో ఆశించాలని చెప్పి, త్వరలో ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.
స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. नमो अस्तु नीलग्रीव नमस्सस्पिञ्जराय नमो नमो भव्ये नमो नमो रुद्राय दाविने क्षेत्राणां पदये नमो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च नेभ्यश्च वो नमो नमः स्वभद्भ्यो जागृभ्यश्च वो नमो नमः श्रीकाय यज्ञवेदार्थमक्षदां समर्पयामि पुष्पैः पूजयामि ओं सुमुखाय नमः वन्दमोदाय नमः विष्णाय नमः विठ्ठलाय नमः राक्षसाय नमः पालेन्द्राय नमः गजाननाय नमः हर नमः पार्वतीपतये हर हर महादेव हर गोविंद. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ,
నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ఆయుష్ శాఖ జిల్లా అధికారి పివివి సత్యనారాయణ తెలిపారు. ఏలూరులోని ఆయుష్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. దీని ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరూ గుర్తించి యోగా దినోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తారీఖున ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కోసం జిల్లాలో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున సన్నద్ధాలు చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ నెల 21వ తారీఖున విరివిగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని అందరూ దీని యొక్క విశిష్టతను తెలుసుకొని దీని ద్వారా వారి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాల్ని బాగు చేసుకోవడం కోసం, దీని యొక్క ఆవశ్యకతను గుర్తించడం కోసం మా ప్రయత్నం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మన ప్రధాని అయిన తరువాత ఈ యోగా యొక్క విశిష్టతని గుర్తించి దీనిని అభివృద్ధి చేయటం కోసం బాగా కృషి చేస్తున్నారు. మన భారతదేశమే కాకుండా ఈ ప్రపంచ దేశాలు కూడా దీని యొక్క విశిష్టతను గుర్తించేలాగా మన ప్రధాని గారు దీనికి ఖ్యాతిని తీసుకొచ్చి రావడం జరిగింది. దీనిని ఈ 21వ తారీఖుని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ దీని యొక్క ఫలితాన్ని పొందాలని ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను. జై హింద్. మహిళల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలు తీసుకున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి స్పష్టం చేశారు. భారతదేశ ప్రధానిగా వరుసగా 3వసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో బీజేపీ ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మిని మెప్మా సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన ప్రతినిధిగా ఉన్న తనను మెప్మా సిబ్బంది కలిసి అభినందనలు తెలపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా టీఎంసీ నాగమణి, సివు రాధ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా వారి ప్రతినిధిగా ఇక్కడ నన్ను బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా రామలక్ష్మి అని నన్ను చక్కగా వచ్చి విష్ చేసి ప్రధానమంత్రి మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేయమని నా సోదరీమణులందరూ కూడా వాళ్ళు తమ హర్షాన్ని, ఆమోదాన్ని ప్రధానమంత్రి మోడీ గారు లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తూ ఆయనకి శుభాకాంక్షలు నా ద్వారా తెలియజేయడానికి వచ్చినందుకు నేను గర్వపడుతూ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా మీకోసమే పనిచేస్తూ మీకు రేపటి రోజు ఇల్లు ఇచ్చినా లేకపోతే ఫోన్లు ఇచ్చినా బళ్ళు ఇచ్చినా మీ శ్రమ అంతా చాలా వృధా అయిపోతుంది. మీ అందరూ కూడా కష్టపడి తిరుగుతున్నారు కాబట్టి మీ అందరికీ వాహనాలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి
పక్క కేంద్ర ప్రభుత్వానికి నా వంతు కృషిగా నేను మీ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా సపోర్ట్ నాకు కావాలని మీ అందరికీ కూడా నేను అనుబంధంగా ఉంటాను ఈ సందర్భంగా నా బాధ్యత మీ అందరికీ శుభాకాంక్షలు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ అబ్రహం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను తగ్గించవచ్చునన్నారు. కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఎం శ్రీనివాస్, ఎన్ సత్యనారాయణ, డి బాలాజీ నాయక్, కానిస్టేబుల్ బాలాజీ, రాజు, లక్ష్మణరావు, ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఏలూరు టైమ్స్ చింతలపూడి విలేకరి కె అశోక్ వర్ధన్ కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం ఆర్థిక చేయూత అందించింది. ఈ సందర్భంగా ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ చింతలపూడిలో అశోక్ వర్ధన్ కుటుంబానికి స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేసిన విలేకరి కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం చేయూత ఇవ్వడం మానవతా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అశోక్ వర్ధన్ నిబద్ధత బాధ్యతతో పనిచేసేవారన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు జిన్నా, ముత్తేశ్వరరావు, నత్త వెంకటేశ్వరరావు, కృపవరం, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి పెనుగాలులు వీచాయి. దీంతో జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలోని పలు గ్రామాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓ బిల్డింగ్ పైన ఉన్న ప్రచార హోల్డింగ్ ద్విచక్ర వాహనంపై వెళుతున్న చిట్లూరు ప్రసాద్ పై పడడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిలో భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే దేవులపల్లి వద్ద తాడి చెట్టు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. అలాగే జీలిమిడిలో భారీ వర్షం పడింది.
గిరిజనులకు కేటాయించిన ఎన్టీఆర్ భూములను గిరిజనులే సాగు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ నాయకులు సముద్రాల బాలసుందరం డిమాండ్ చేశారు. కన్నాపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలసుందరం మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండలం మరిగూడెం గ్రామంలో గిరిజనులకు కేటాయించిన ఎల్టీఆర్ భూములను గిరిజన నేతలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే గిరిజనులపై దాడికి పాల్పడ్డారన్నారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎల్టీఆర్ భూములు గిరిజనులే సాగు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు కలింపూడి సుందర్రావు, పీఓడబ్ల్యూ నాయకులు పూణెం పార్వతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపిన ప్రముఖులు. నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్పష్టం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సంబరాలు జరుపుకున్న జనసేన శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో కేక్ కట్ చేసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.